దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రం నుంచి తనకు కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేసి తీసుకొచ్చేవారు. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారంటేనే, ఢిల్లీ వస్తారంటేనే కేంద్రంలోని నాయకులకి గడగడలాడేది. ఎందుకంటే ఈయనొచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతాడు కొత్తగా రాష్ట్రానికి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన అడిగినవన్నీ ఇచ్చేస్తే అది నిధులవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు ఏవైనా ఈయన అడిగినవి ఇచ్చేస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ మన మీద పడతారని భయపడేవాళ్ళు. కానీ తాను అనుకున్నది కేంద్రం దగ్గర ఏదైతే కేంద్రం దగ్గరికి ఏదైతే అనుకుని వెళ్తారో అది అనుకుని సాధించి వచ్చేవారు ఆంధ్రప్రదేశ్‌కి. అంత పలుకుబడి ఉండేది. కాకపోతే ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే ఆయనకి ఆయన పార్టీయే కేంద్రంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన అది చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికొస్తే తనకు బద్ధశత్రువైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండేది. మొన్న 2019 నుంచి 24 వరకు.